నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించిన పవన్ కళ్యాణ్. అత్యాచార బాధితురాలికి రాయపాటి పరామర్శ, నిందితులను కఠినంగా శిక్షిస్తామని భరోసా. మొలకల్లంక రైతులకు స్ప్రేయర్లు, టార్పిన్లు పంపిణీ అన్ని విధాలుగా సహకరిస్తామన్న డైరెక్టర్ శేషు మాధవ్. హౌసింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి, పార్లమెంట్లో ప్రస్తావించిన ఎంపీ పురంధరేశ్వరి. మిత్తల్ను రాష్ట్రానికి ఆహ్వానించింది నేనే, అద్దంకి వైసీపీ నాయకుల సమావేశంలో జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 3.7 కిలోమీటర్ల మేర నిర్మించిన రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఆయన కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం ఒకటి. గొలుసు లాంటి రాతి కొండల మధ్య శ్రీరాముడు కొలువైన ప్రాచీన దేవాలయం ఇది. అంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందన్నారు. ఆలయాల పవిత్రతను కాపాడుతామని, దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తామని అన్నారు. గతంలో గిరి ప్రదక్షిణకు రాళ్ళు, ముళ్ళ కంపలతో భక్తులు ఇబ్బంది పడేవారని అన్నారు. భక్తులు చెప్పడంతో అధికారం చేపట్టగానే బాధ్యతను భుజాన వేసుకొని నిర్మించామన్నారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లో 40 కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించిందని పవన్ వెల్లడించారు. 3,40,00,000తో నిర్మించిన 3.7 కిలోమీటర్ల రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు లోకం మాధవి, పోసుపాటి అదితి గజపతిరాజు దీన్ని భక్తులకు అంకితమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, మా రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరి రక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పనైంది. ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన సాంప్రదాయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కూటమి ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాలను కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే ముందు ధర్మ పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకోండి. జై శ్రీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం సంగవక గ్రామంలో అత్యాచారానికి గురైన 35 ఏళ్ల దివ్యాంగ గిరిజన మహిళను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. తునిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆమెకు సంబంధించి విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 18న ఆమె అత్యాచారానికి గురవ్వగా అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్నారని, ప్రాణహాని లేదని వివరించారు. తలకు గాయమై మెదడులో రక్తస్రావం అవ్వటంతో చికిత్స అందించామన్నారు. చెయ్యి, కాలు పక్షవాతానికి గురైందని ఫిజియోథెరపీ చేయిస్తున్నామన్నారు. తోటలోకి ఒంటరిగా వెళ్తున్న సమయంలో అత్యాచారం జరిగిందని, చెప్పులు ఓ చోట, దుస్తులు మరో చోట ఉండి కొంత దూరంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించామని బాధితురాలి కుటుంబ సభ్యులు వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నిందితులకు కఠిన శిక్ష పడుతుందని వారికి భరోసా ఇచ్చారు. బాధితురాలితో వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేసి దర్యాప్తుపై ఆరా తీశారు. బాధితురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారని చైర్పర్సన్ వివరించారు.
బాలుడు చోరీలకు పాల్పడుతుంటాడని తెలిసిందన్నారు. కమిషన్పై ఎటువంటి ఒత్తిడి లేదని, చర్యలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు. ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి, సిడిపిఓ శ్రీలత, సిఐ చెన్నకేశవరావు, గీతా రామకృష్ణలు పాల్గొన్నారు. 18వ తారీఖు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో, సంగవాక విలేజ్, పాతకొట్టం పంచాయతీ. సో 35 ఏళ్ళ మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు, అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగ చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి, కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతన్నైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్లోకి రాలేదు. అంతే, తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇల్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది, ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిసాక డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళు వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి అయితే చేస్తారు. విక్టిమ్ ఎవరైతే చేశారో ఐడెంటిఫై అయ్యారు. సో హీ స్టిల్ అండర్ ఇంట్రాగేషన్. ఎందుకంటే మనకి విక్టిమ్ నుంచి రావాలి కాబట్టి, అందుకని వి జస్ట్ వెయిటింగ్ ఫర్ డీటెయిల్. యాజ్ ఆఫ్ నౌ ముందు కొంచెం భయపడ్డాము ఎలా విక్టిమ్, ఎందుకంటే అన్కాన్షియస్లో ఉంది, ఇంకా రాలేదని. బట్ నౌ ఏమీ ప్రాణహాని లేదు, నార్మల్. ఇంకొక 5 daysలో కొంచెం నార్మల్ అవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. సో ట్రీట్మెంట్ కూడా బాగా జరిగింది. ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి కొంచెం కలెక్టర్తో మాట్లాడారు, ఎస్టీ కమిషన్తో మాట్లాడి విల్ సీ వాట్ వీ కెన్ డూ కొంచెం అసిస్టెన్స్ కోసం. తెలియదండి, ఎందుకంటే అన్లెస్ పేషెంట్ మనకి చెప్తే తప్పితే విక్టిమ్ తెలీదు. ఇప్పుడు వరకు అయితే ఒకళ్ళు విట్నెసెస్ ద్వారా, అంటే అతను ఈ అమ్మాయిని ఫాలో అవటం, కొంతమంది షాప్ వాళ్ళు చూశారు కాబట్టి ఆ ఒక్కరిని ఐడెంటిఫై చేయగలిగారు. మరి ఆ ఒక్కడే మరి అంత దూరం అమ్మాయిని తీసుకొని వెళ్ళాడా, తోటలోకి లాక్కెళ్ళాడా అనేది మనకి తెలీదు. తను ఫుల్ కాన్షియస్లోకి వచ్చి చెప్తే తప్పితే, అందుకని యాక్చువల్లీ కూడా మన రిమాండ్కి పంపించడానికి కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం. సో ఫుల్ డీటెయిల్స్ తెలియాలి, మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేయాలి కాబట్టి మేము ఇందాక కూడా అడగటానికి చూసాం ఒక్కళ్ళు ఏంటని. బట్ ఇంకా తను పూర్తిగా ఇదిలోకి రాలేదు. సో కొంచెం వీ హ్యావ్ టు వెయిట్. సీతానగరం మండలం ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పొగాకు, మొక్కజొన్న పండిస్తున్న రైతులకు సుమారు 4,20,000 విలువైన స్ప్రేయర్లు, టార్పలిన్లు ఐసీఏఆర్ నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ చేతుల మీదుగా రాజమండ్రి సిటీఆర్ఐలో అందజేశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక 2025-26లో భాగంగా ఐసీఏఆర్ నిర్కా సహాయంతో స్థానిక సిటీఆర్లో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ, ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్ ద్వారా అక్కడ రైతులతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. గత 8 సంవత్సరాలుగా పొగాకు, మొక్కజొన్న పండించే రైతులకు దిగుబడి పెంచుకునేందుకు సహకరించడంతో పాటు సిఎస్ఆర్ ద్వారా 70 మంది రైతులకు టార్పలిన్లు, స్ప్రేయర్లు పంపిణీ చేశామన్నారు. వారి పంటలు మంచి దిగుబడి సాధించి ఆదాయం పెంచుకునేందుకు అండగా ఉంటామన్నారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, వ్యవసాయ కూలీలను రైతులుగా మార్చి వారికి ఐసీఏఆర్ నిర్కా ద్వారా పంటల అభివృద్ధికి మంచి దిగుబడి సాధించేందుకు డైరెక్టర్ శేషుమాధవ్, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ సి కిరణ్ కుమార్, డాక్టర్ రాజశేఖరరావు, ఇతర అధికారులు, సైంటిస్టులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. సిటీఆర్ఐని తమ సొంత సంస్థగా భావిస్తున్నామని, రైతులకు అండదండలు అందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్పై సొసైటీ ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించామని వివరించారు. ఆ పథకం కింద ఒక 70 మందికి టార్పాలిన్స్,
ఒక 70 మందికి స్ప్రేయర్స్ను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక అన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సొసైటీకి మేము గత 8 సంవత్సరాల నుంచి ఏదో విధంగా సహాయం చేస్తున్నాము. అవన్నీ కూడా చాలా చక్కగా లబ్ధి చెందిన వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకొని పొగాకులో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, వాళ్ళ ఉన్న పంటల్లో గణనీయంగా అభివృద్ధిని తీసుకొచ్చారు. వాళ్ళకి ఈల్డ్ పెరిగింది, అలాగే క్వాలిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళు మంచి రేట్లకి దీంట్లో ఉన్న క్రాప్స్లో ఉన్న ప్రొడ్యూస్ని అమ్ముకొని సొసైటీ బాగా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ సొసైటీలో ఉన్న ప్రెసిడెంట్ మార్టిన్ గారు మాకు ఎప్పటి నుంచో ఈ మా సంస్థకి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రావడం జరిగి మాకు ఒక అనుబంధాన్ని క్రియేట్ చేశారు. ఈ యొక్క ఐసిఆర్ఏ, ఎన్ఆర్సీఏ ఈ సిటిఆర్ఐ వారు 2018 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా మరి సీతారామ మండలం ఉన్నట్టు ములకలంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ 1940లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ సొసైటీకి నేను గత 20 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా ఉండడం, అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా మా సొసైటీ అభివృద్ధికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ మమ్మల్ని ప్రోత్సహించి మరి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళని రైతులుగా మార్చినటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి సిటిఆర్ వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మరి మా యొక్క లంకలో సుమారు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా రైతులు సొంతంగా వారే పొలాలు పండించుకుని వారే రైతుల కింద కొనసాగుతున్నారు. వారికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మరి సిటారవే ద్వారా ప్రతి సంవత్సరం కూడా మాకు అందిస్తున్నారు. ఆ సందర్భంగా వారికి మేము ప్రత్యేకించి మా సొసైటీ తరఫున అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క SC/ST సప్లాన్లో 2025-26 సంవత్సరం గాను మా సొసైటీకి సుమారు 4,20,000 రూపాయలు విలువ చేసేటువంటి టార్పాల్స్ అదేవిధంగా స్పేర్లు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ డాక్టర్ టి కిరణ్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, మరి ఐసిఆర్ నిర్కాలో పనిచేస్తున్నాను. మరి గత 8 సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా షెడ్యూల్ కుల ఉప ప్రణాళికలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ములగల్లంక లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి చేయటం జరిగింది. వారు ఎంతగానో లబ్ధి పొందారు. ఇప్పుడే మరి మార్టిన్ గారి మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మరి షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి రైతులందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మరి ఆ యొక్క పంటల్లో అత్యధిక దిగుబడిని సాధిస్తూ ఖర్చును తగ్గించుకుంటూ ఇంకా ముందుకే వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రతి సాంకేతికమైనటువంటి సమాచారాన్ని అలాగే ప్రతి లబ్ధిని మేము సహాయ సహకారాలు అందిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. గత దశాబ్ద కాలంగా అఫోర్డబుల్ మధ్యతరగతి గృహ నిర్మాణ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, చాలా హౌసింగ్ ప్రాజెక్టులు నిలిచిపోయి గృహ కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రస్తావించారు. మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలపై పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మరియు ఇబ్బందుల్లో ఉన్న గృహ కొనుగోలుదారులకు న్యాయం చేయడానికి స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ పథకం ప్రవేశపెట్టబడిందన్నారు. ప్రస్తుతం 4 లక్షల కోట్ల ప్రాజెక్టులు నిలిచిపోతే కేటాయించిన 15,000 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అలాగే ఆమోదాలు, నిధుల విడుదల జరుగుతున్న వేగం లక్ష్యాలను చేరుకోవడానికి సరిపోతుందా? అదేవిధంగా కొన్ని బిల్డర్లు విధించిన నిబంధనల కారణంగా ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపడం లేదని, అలాంటి బిల్డర్లు కూడా ముందుకు రావడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది, గృహ కొనుగోలుదారులకు న్యాయం చేయడానికి వారిని ఎలా ప్రోత్సహిస్తున్నారని అడిగారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. యథాశక్తిగా ఎక్కువ నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి తీవ్రంగా ప్రభావితమైన మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. The home buyers in the lurch. Sir, to address this issue, Swami has been brought in so that justice could be done to the home buyers who are under distress. Sir, the result of Swahim has been that about 35,000 crores of liquidity has been unleashed. There are about 50,000 housing units that have been completed, and over 130 projects are benefiting about 1 lakh home buyers have happened so far.
However, sir, my question to the Honorable Minister would be that the 15,000 crores that have been allocated to SWAHIM presently, is that sufficient enough for the 4 lakh crore worth stalled project? And the pace at which the approvals and disbursals are happening, sir, would that be sufficient enough for us to achieve the objectives? And there are also some builders who are unwilling to come on board because of the conditions that have been imposed. So what are we doing to ensure that these builders also come on board to do justice to the home buyers? Thank you, sir. So the honorable member is right in saying 10,037.5 crores have been spent in the phase 1, which was launched in 2019, and then the final closure was achieved in 22 December. For that phase 1, 15,531 crore was assigned, of which 10,000 has been spent, and the number of houses have been already given in terms of number of units which have got completed, and that is 63,200, and with a total of 1,01,443 homes which are in the portfolio to be completed. మిట్టల్ స్టీల్ను తానే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అద్దంకి నియోజకవర్గ నాయకులతో తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 2022లో నేను దావోస్కు వెళ్ళినప్పుడు అక్కడ ఇదే మిట్టల్ వాళ్ళు నన్ను కలిశారని తెలిపారు. కర్నూలులో గ్రీన్కో ప్రాజెక్టులో 4,800 కోట్లు పెట్టేందుకు ఎస్ఆర్ స్టీల్ను కొని 1000 కోట్లతో దాన్ని విస్తరించేందుకు నా సమక్షంలోనే ఒప్పందాలు చేసుకున్నారు. అదే సమయంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని వారిని రాష్ట్రానికి నేను ఆహ్వానించా. నక్కపల్లిలో వారికి 2,200 ఎకరాలు ఇచ్చేందుకు ఎన్నికల ముందే అడుగులు పడ్డాయని అన్నారు. ఆలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. మేమంత దూరం తెచ్చిన ప్రక్రియను చంద్రబాబు ఇప్పుడు పూర్తి చేసి తనను చూసే మెట్టలు వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. గూగుల్ అదానీలను తీసుకొచ్చింది తానేనని జగన్ తెలిపారు. 13 రాష్ట్రాలతో పోటీపడి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కును 2023లో తెచ్చాం. దానికి 1000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు అక్కడ ఒక్క అడుగు ముందుకు పడకుండా చేశారు. వైకాపా హయాంలో చేపట్టిన పోర్టుల్లో రామయ్యపట్నం 80%, మూలపేట 30%, మచిలీపట్నం 30% పూర్తయితే ఈ 2 ఏళ్లలో వాటి పనులను ముందుకు కదలకుండా చేశారని జగన్ ఆరోపించారు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము, మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో ఇండిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గోరంట్లకు ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు అలియాస్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. గోరంట్ల మాట్లాడుతూ సహకార రంగంలో ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉంటూ సహకార బ్యాంకులు అందిస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. ఈ బ్యాంకు మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు మాట్లాడుతూ శాటిలైట్ సిటీ బ్యాంక్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ 5వ శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయరామ్ కుమార్, జిల్లా సహాయ అధికారి ముల్లపూడి వెంకటరమణ, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, వాసిరెడ్డి బాబీ, నిచ్చెనకోళ్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, బైరెడ్డి సరోజినీదేవి, చౌడాడ లాజర్ బ్యాంక్ డైరెక్టర్లు పాల్గొన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గ ఆశాజ్యోతి దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు కొనియాడారు. వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా లాలా చెరువు సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుడుపూడి మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, శెట్టిబలిజల ఆత్మగౌరవానికి ప్రతీక. పేద వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ శెట్టిబలిజ కార్పొరేషన్ ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. సామాజికంగా, రాజకీయంగా మన వర్గం మరింత బలోపేతం కావాలంటే వెంకటరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ నెల 23న వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా విశాఖపట్నంలో నిర్వహించిన ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధవళేశ్వరం టిడ్కో గృహాల ఏ బ్లాక్లో మంచినీటికి స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక టీడీపీ మహిళా నాయకులు శ్రీదేవి, విజయ ద్వారా తెలుసుకున్న రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్ తన మిత్రుడు ఫిలాంథ్రోపిక్ సొసైటీ వ్యవస్థాపకుడు అద్దంకి రాజయోన సౌజన్యంతో 1000 లీటర్ల మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ ట్యాంకును మచ్చేటి ప్రసాద్, అద్దంకి రాజయోన ప్రారంభించడం జరిగింది. వేసవిలో ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడకుండా ఉండాలని వెంటనే స్పందించామన్నారు. స్థానిక ప్రజలకు ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకొని వస్తే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారంతో పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిడిగట్ల కామేష్, తెలుగు మహిళా నాయకురాలు బమ్మిడి శ్రీదేవి, రంకిరెడ్డి విజయ, లక్ష్మి, సత్యనారాయణ, నాగలక్ష్మి, వరుణ్, విజయలక్ష్మి, నాగలక్ష్మి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంచెం రానంగా పొంగాలి వచ్చా అలాగా ఏది లేకుండా అలాగా గచ్చిపోగొట్టకండి కొట్టారండి. స్థానిక గాంధీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ ఫ్రీ స్కూల్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయనకు పాఠశాల ప్రిన్సిపల్ అనూష కందికొండ,
కాల్నాద భట్ల సత్యనారాయణ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మంచి పేరున్న యూరో కిడ్స్ ఫ్రీ స్కూల్ ఇక్కడకు రావటం ఆనందంగా ఉందన్నారు. ఫ్రీ స్కూల్ నిర్వహణకు యూరో కిడ్స్కు మంచి అనుభవం ఉందని కొనియాడారు. పిల్లలకు ఓపిక సహనంతో విద్య బోధించడమే కాకుండా మంచి మానవతా విలువలు నేర్పుతూ జ్ఞానజ్యోతులు వెలిగించి మంచి పౌరులుగా సమాజానికి అందించాలని ఉపాధ్యాయులను సూచించారు. ప్రిన్సిపల్ అనూష కందికొండ మాట్లాడుతూ యూరో కిడ్స్లో డే కేర్, నర్సరీ, యూరో జూనియర్స్, ఎల్కేజీ, యూరో సీనియర్స్, యూకేజీలో ఇక్కడ విద్యాబోధన జరుగుతుందన్నారు. తాను ప్రిన్సిపాల్తో పాటు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలర్గా కూడా వ్యవహరిస్తానని తెలిపారు. ఇప్పుడు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్ 1 నుంచి తరగతులు జరుగుతాయన్నారు. విద్యారంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న యూరో కిడ్స్ను ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ నఖ చిత్రకారుడు పరస రవి, గాయత్రీపీఠం నిర్వాహకుడు సవితల చక్రభాస్కర్రావు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. పూర్వ ప్రారంభోత్సవం గౌరవనీయులు మన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ క్లాస్ తీసుకుంటారు? 2 years above వాళ్ళు 2 to 3 years. 2 to 3 ప్లే నర్సరీ ఏమో 3 to 4. అంటే మీరు ఇక్కడ నుంచి సార్ కండిషన్స్ ఆయమ్మలు ఉంటారు. సంస్కృతి యొక్క వెలుగు వైపు మన పయనం. ఈ జ్ఞాన జ్యోతి ప్రసాదించాలని ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా మనం ఏదో దయించి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క సందేశాన్ని అందించే ఒక ఎక్స్పర్ట్ అనే ఒక పేరుతోటి ఎన్నో ప్రాంతాల్లోని పిల్లలకి మంచి విద్య అందిస్తూ ఉన్న యూరో కిడ్స్ లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ రాజమహేంద్రవరానికి రావడం అన్నది శుభ పరిణామం. ఆ రాజమహేంద్రవరంలో ఈ రోజున శ్రీమతి అనూష గారి యొక్క సారథ్యంలోని ప్రారంభించుకునే అవకాశంలో నేను రావడం అన్నది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఆ విషయ గుడ్ల చిన్నపిల్లలకి సంబంధించిన విద్యా సంస్థ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వాళ్ళ సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఆ చిన్న వయసులో వాళ్ళకి నేర్పించే ఆ మూలాలే రేపు వారి యొక్క భవిష్యత్తుకి అనేక విధాలుగా ఉపయోగపడేది. కాబట్టి ఆ మూలాల్ని చాలా బలంగా ఉండే విధంగా విద్యకు ఒక్కటే ప్రాధాన్యత ఇవ్వకుండా వారు హోలిస్టిక్గా ఒక మంచి హ్యూమన్ వాల్యూస్ పెంపొందించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలన్నది వాళ్ళకి తెలియచేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను యూరో కిడ్స్ ప్రీ స్కూల్ దాన్వాయిపేట రాజమండ్రి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ బ్రాంచ్కి ప్రిన్సిపల్గాను అలాగే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కౌన్సిలర్గాను వ్యవహరిస్తున్నాను. ఇవాళ అనగా 26 మార్చ్ 2026న మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి చేత గొప్ప ప్రారంభోత్సవం అయినది ఈ బ్రాంచ్. అలాగే మేము ఈ రోజు నుంచి అడ్మిషన్స్ని ప్రారంభించుకుంటున్నాము. అలాగే ఏప్రిల్ 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. మాకు ఈ ఫ్రాంచైజ్ ఈ సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాము. అలాగే యూరో కిడ్స్ ప్రీ స్కూల్స్ వారితో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అలాగే మా టీచర్స్ అందరూ వెల్ ట్రైన్లో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.